విద్యార్థి నాయకుడిగా, సిపిఎం నాయకుడిగా, జర్నలిస్టు నాయకుడిగా, విద్యార్థి సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, జర్నలిస్టు సమస్యలపైన పనిచేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని, నమ్ముకున్న లక్ష్యం కోసం తుదిశ్వాస కోసం పనిచేసిన వ్యక్తి మాదాల శ్రీనివాసులని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ అన్నారు. నంద్యాల పట్టణంలోని టి నరసింహయ్య భవన్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభను ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు, నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు అర్ధనంతరంగా మృతి చెందడం బాధాకరమని, ఆయన లేని లోటు ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటన్నారు. 1984-85 మధ్యలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అటు విద్యార్థుల సమస్యలపైన, తర్వాత యువజన నాయకుడిగా వార్డులో ప్రజా సమస్యలపైన పనిచేశారన్నారు. దాని తర్వాత ప్రజాశక్తి రిపోర్టర్గా చేరి ఎక్కడ డైవర్షన్ కాకుండా జనరల్గా పత్రికల్లో చేరినటువంటి చాలామంది అది నచ్చక వేరే పత్రికలు చేయడం కావచ్చు, ఇంకొక పత్రికలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ప్రయాక్తి పత్రికలో చేరుతూ ఆ ప్రయాక్తి పత్రికకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలపైన, ప్రధానంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన ఆ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ, వార్తలు రాస్తూ రకంగా సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు ఆ రకంగా ప్రయాక్తిలో ఉంటూ ఆ రకంగా మరణించడం జరిగింది. అది మనకు గర్వకారణంగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. ప్రయాక్తి పేపర్లో పనిచేస్తూనే మరోవైపు సాహితీ స్రవంతి అనేటువంటి సంస్థలు కూడా పనిచేస్తూ మరి కవులు, కళాకారులు, గ్రంథ రచయితలు లేదా ప్రముఖమైనటువంటి విద్యావంతులకు సంబంధించినటువంటి వర్ధంతులు, జయంతులు ఇవన్నీ కూడా వాటిని నిర్వహిస్తూ సాహితీ స్రవంతిలో కూడా ఒక ముఖ్యమైన నాయకునిగా సాహితీ స్రవంతి నంద్యాల పట్టణ కార్యదర్శిగా పనిచేసినాడు. తర్వాత నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఆ రకంగా చివరిగా ఆ రకంగా సాహితీ స్రవంతిలో పనిచేశాడు. ఆయన ఉన్నటువంటి ఏరియాలో, ముఖ్యంగా స్టేషన్ ఉన్నటువంటి ఏరియాలో చిన్న వ్యాపారస్తులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలపైన కూడా చిన్న వ్యాపారస్తులకు సంబంధించిన యూనియన్లో ఆ రకంగా పనిచేస్తూ వారి సమస్యలపైన ఆ రకంగా పనిచేస్తూ ఆ రకంగా కార్మికుల కష్టజీవుల కోసం కూడా ఆ రకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా ఇబ్బందులు ఆ కుటుంబం అనేటువంటిది ఎదుర్కోవడం జరిగింది. మరి అతని భార్యకు కూడా ఆరోగ్యం బాగాలేకుంటే కర్నూలులో ఆ రకంగా చేర్పించడం, ఆ రోజు బ్లడ్ లేకుంటే ఆ రోజు కర్నూలులో మేము ఉన్న సందర్భంగా బ్లడ్ ఆ రకంగా ఇప్పించి ఆయన చేయడము. కరోనా కాలంలో కొడుకు కూడా ఆ రకంగా కరోనా బారిన పడి ఆ రకంగా చనిపోవడం, ఇతనికి కూడా ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం, మళ్ళీ తర్వాత ఈ రకంగా హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్ రావడంతో ఆ రకంగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అనేటువంటి ఆ కుటుంబం ఉన్నా సరే చివరి వరకు తను ఏదైతే ఆశయాన్ని నమ్మినాడో, ఆశయ స్ఫూర్తి కోసం ఆ రకంగా పనిచేసినాడో అది మనందరికీ ఆ రకంగా గర్వకారణం. మరి జనరల్గా విలేకరులుగా ప్రయాక్తిలో ఉంటూ అనేక రకాలైనటువంటి, ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పారు, ఆశయాలు అనేక రకాలైనటువంటి చూపించినా చెడు అలవాట్లు కూడా ఆ రకంగా దురలవాళ్లకు, దుర్వ్యసనాలకు ఆ రకంగా లోను కాకుండా నిక్కచ్చిగా నిజాయితీతో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.